కరెంటు కోతల గురించి చెప్తున్నారు పాపం. మెయింటెనెన్స్ కొరకు మీరందరూ చూస్తున్నారు గత 10 సంవత్సరాలు. మెయింటెనెన్స్ కొరకు ఎక్కడైనా కాసేపు పవర్ తీసేయాల్సి వస్తే 1-2 గంటలో ఆ ప్రాంతం నుండి ఏఈ, ఇంకొంచెం పెద్ద పరిధి అయితే డిఈ సమాచారం ఇచ్చేటోడు అక్కడికి కన్స్యూమర్స్కి. ఇగో ఈ మన చిక్కడపల్లి ఏరియాలో ఫలానా గంట సేపు ఈ టైం నుంచి ఈ టైంకి పవర్ ఉండదు, వినియోగదారులు సహకరించండి, ముందు సమాచారం ఇస్తున్నాం. లేదా పంజగుట్టలో పలానా ప్రాంతంలో ఈ సమయానికి ఈ సమయం ఉండదు, మెయింటెనెన్స్ కూడా ఆపుతున్నాం అని చెప్పేవాళ్ళేమో. పాపం ఇప్పుడు మంత్రి చెప్తున్నాడు ఏకంగా రాష్ట్రం మొత్తం లేదా హైదరాబాద్ మొత్తం 2 గంటలు మెయింటెనెన్స్ అవుతుంది. మెయింటెనెన్స్ అనేది మొత్తం హైదరాబాద్ సిటీకి ఒక్కరోజు చేసిన చరిత్ర ఇప్పుడు లేదు, చెయ్యరు. మెయింటెనెన్స్ అనేది ప్రజలు కూడా చెప్పారు. మెయింటెనెన్స్ అంటే ఒక కరెంట్ ఫీడర్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడర్ ప్రాంతంలో చెట్లు ఏదైనా పెరిగి లైన్లకు అడ్డం పడుతుందో ఇబ్బంది పడుతుంటున్నాం ఆ చెట్లు కొట్టడానికి, లేదా కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇంకోటి కానీ బిగించినప్పుడు దానికి కనెక్షన్ ఇవ్వటానికి, కొత్త లైన్ వేసినప్పుడు దానికి కనెక్షన్ ఇవ్వడానికి, ఆ పని మొత్తం పూర్తి చేసి కనెక్షన్ ఇవ్వడం కొరకు కాసేపు ఫీజు తీస్తారు. మీకు మెయింటెనెన్స్ అని దీన్ని అంటారు. సో దీన్ని అక్కడ స్థానికంగా ఉండే అధికారులు చెప్తారు. అర్థమైపోయింది ప్రజలకు మీ చేతగంతనం, మీకు పరిపాలన చేరాదనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఎంత తప్పించుకోవాలని చూసినా, మీరు ఎన్ని దొంగవేషాలు వేసినా అర్థమైపోయింది. నాగార్జున సాగర్ కేఆర్ఎంకి అప్పగిస్తూ ఒప్పుకొని వచ్చేది. కొట్లాడతారా దమ్ముందా? ఒక్కనాడన్నా మీ జీవితంలో కృష్ణా జలాల పైన రాజశేఖర రెడ్డి దుర్మార్గం చేసినాడైనా, చంద్రబాబు నాయుడు చేసినాడైనా ఒక్కరోజంటే ఒకరోజు మాట్లాడిందా? మళ్ళీ ఇవాళ కృష్ణానది పైన ప్రాజెక్టుల గురించి కొట్లాడాలన్నా, గోదావరి నీళ్లు తెలంగాణ పొలాలకి పారేయాలన్నా అది కేవలం బీఆర్ఎస్ వలన అవుతుంది, కేసీఆర్ వలన అవుతుంది తప్ప ఈ చేతగానొస్తుంది కాదు. ఓవైపు కాంగ్రెస్ ఉంటుంది, మోడీతో సంబంధాలు, వాళ్ళ నాయకుడి పైన అదాన్ని నిలుపుతాడు, ఈయన అదాన్ని కలిసి వస్తుంటాడు, అదాని ద్వారా మోడీకి సమాచారం ఇస్తుంటాడు. మాది ముక్కలవడం కాదు, మీది అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఏకనాథ్ షిండేలు మీ దాంట్లో వెళ్తారు, అది గుర్తుపెట్టుకోండి. దానికి నువ్వే అవుతావో మీ బాస్ అవుతాడు ఏకనాథ్ షిండేలు. బీఆర్ఎస్ పార్టీ మీద ఇటువంటి చాలా గుర్తుంచుకుంటూ వచ్చింది. దీనినే బతికారు మీరు, మీ బాసులు, మీ ఆంధ్ర బాసులు అందరూ కూడా ఇట్లనే చెప్పుకుంటూ బతికారు. అయినా బీఆర్ఎస్ నిలబడి ఉన్నది ఉంటుంది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పార్టీలు చేర్చమని ఇవ్వలే మీకు ప్రజల అధికారం, పనిచేయమని ఇచ్చారు. ఏమో టీఆర్ఎస్ ఇప్పటిదాకా ఇచ్చింది ఇది ఇస్తూనే ఉంటుంది. ఇది వీళ్ళేదో 420 హామీలు ఇచ్చారు. ఇక 40 వచ్చినా చాలు కదా, మనకు అదనంగా వస్తుంది. ఉన్నాయైతే పోవు కదా, కేసీఆర్ పెట్టిన ఎక్కడ పోవు కదా అని ప్రజలు కొంచెం అదమర్చారు. ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడడానికి ఈ చిల్లర మాటలు, చిల్లర చేష్టలు, చిల్లర వేషాలు ఇవి మానుకోవాలి. ఇప్పటికైనా పార్టీని చీల్చడం కొరకు అధికారాలు ఇవ్వరు ప్రజలు, పని చేయమని ఇస్తారు. మీరు ఇచ్చిన హామీల్ని నమ్మి అది నెరవేర్తేనే వాళ్ళ జీవితాల్లో కొంత అభివృద్ధి వస్తుందని ఇస్తారు. కాబట్టి ఇప్పటికైనా
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇంకా ఆయన మిత్రులు ఇతర మంత్రులు కూడా ఈ ప్రగల్భాలు మాని పాలనపైన దృష్టి పెట్టాలని, ప్రజల తక్షణ సమస్యలుగా ఉన్న వాటిపైన దృష్టి పెట్టి ఆ కనీసం ఎరువులైనా సకాలంగా అందించే ప్రయత్నం చేయండి. రైతు బంధులు, రుణమాఫీలు, గ్యాసులు, విద్యుత్ ఛార్జీల మాఫీలు, వాటిపైన దృష్టి పెట్టాలి తప్ప ఇది కాదు. ఈ కేవలం ఏదో బీఆర్ఎస్ చేస్తామని చెప్పేదాంతోనో, బీఆర్ఎస్ చేయించడంతోనో ప్రజల నుంచి తప్పించుకుంటామని అనుకుంటున్న అమాయకత్వం అవుతుంది. మీరు మమ్మల్ని చీల్చడం కాదు, ప్రజల్ని మిమ్మల్ని చీల్చి చెందాడతారు. అది గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తాం. పార్టీ తరఫున రాముల్ని ఎవరైనా ఎక్కడైనా పూజించవచ్చు, ఎవరైనా వాళ్ళు చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. మా పార్టీ తరఫున మేము కూడా అందరం డిస్కస్ చేసి వచ్చినాం. మీరు చేయకపోతే మరి కేసీఆర్నే వచ్చి మీరు ఎట్లా ఇస్తావు చెప్తారు కదా. మీరు అడగడానికి కేసీఆర్ని ఎందుకు పెడతావు? ప్రజలు నువ్వు మునగానే నువ్వు ఉరుకుతలేని ఆయనకంటే స్పీడ్ ఉరుకుతానంటేనే కదా ఎక్కించింది. కేసీఆర్ అప్పు వేసిండు, కేసీఆర్ తాళం వేసిపోయిండు, మేము తాళం వేసి వచ్చినాం అప్పుడు అది. నీకు అంత చేదగలుగుతాను, నీకు అంత అండతనం అన్నది తెలుస్తలేదు నాకు. నీకు ఎక్కడ నడపాలో తెలుస్తలేదు, నీకు గేట్ ఎట్లా లేపాలో తెలుస్తలేదు నాకు. ఎవరు మోడీని కలిసి వచ్చింది? ఎవరు అదనం కలిసి వచ్చింది? రాయించుకోరు కదా, ఇవాళ వాళ్ళ స్టోరీ చేయించుకోరు కదా. స్టోరీ చూడలేదు మీరు? మోడీ చెప్పిండు మాకు ఉన్నది ముగ్గురు అక్కడ, అందులో వచ్చి ఒకరు రాధాకృష్ణ గారు చెప్పినట్టు మరి స్టోరీ పెట్టారు. ఈ శక్తిని అంతా ఉపయోగించు, కేసీఆర్ కథం చేయి, నేను ఏదైనా ఇస్తా అని చెప్పిండని చెప్పి, నా సేవలో చెప్పిండు ఆయన అని చెప్పి, ఆయన ఈయన సేవలో చెప్పిండని చెప్పి చెప్తారు కదా. ఇప్పుడు వాళ్ళే కదా ఎవరుంటారు. అందుకే నేను ఏమంటాను, మీ దాంట్లో ఉంటారు సిండియా చెప్తున్నా కదా. వాళ్ళిద్దరేనో ఈయనేనో మాట్లాడిన ఆయన. ఎందుకంటే గతంలో వీలే కదా అన్నది. 25 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడని ఒకడు, మా దాంట్లో అమ్ముడు పోయేటోళ్ళు ఉన్నారని ఒకడు, ఏమి దాన్ని పనికిరాడని ఒకడు, ఏదో ఒక గంగదిరి అది వేసుకొని వచ్చిందని ఒకడు. వీళ్ళే కదా మాట్లాడుకుంది, మేము కాదు కదా. కాబట్టి వాళ్ళే ఉంటారు ఎవరెవరు. ఇటు ఈయన చెవులు చెప్పిండు అని చెప్పి రహస్యంగా ఈయన వదిలేదు, అవతల బండి సంజయ్ కూడా చెప్పిండు. ఇద్దరు ఓపెన్ మాట్లాడుతుంది కదా. అలా మీకు అర్థం కాని విషయం ఏముంది? ఇంకా ఇప్పుడు ఆ ప్రాంతం నీకే వచ్చింది కదా. ఇరిగేషన్ శాఖ మంత్రి నువ్వే కదా బాబు, ఆపొస్తలేదా? అయిపోయింది కదా. నువ్వు నేను వస్తానని కదా నీకు ఇచ్చింది. తూర్పు అన్నయ్య పక్కనే కదా ఆపు. ప్రాణ పాటలు ఉంటాడు, బ్రాహ్మణ పాటలు ఉంటాడట. ఎప్పుడు ఏ పాటలు ఉంటాడో తెలియని వాళ్ళు ఈ గాలి మాట్లాడితే, గాలి జ్యోతిషాలు చెప్తే, వీటి ఏం జ్యోతిషాలు ఉంటారు. అది అది చూస్తుంది. గెలిపిస్తుంది. అందుకని ఆయన మళ్ళీ కూడా ఇంకా దీంట్లో రెడీ చేస్తున్నాడు అని, దీంట్లో పోతున్నాడు. నేనేం మారిపోయాను అసలే. నేను
లేదు, ఇప్పుడే మేమేం లేదు, సమయం ఉంది. మేము అట్లా తొందరపడదలుచుకోలే. నేను చేసే పని కూడా లేదనుకుంటున్నా. ప్రజల్లో చెప్పేది నేను బాగుంది మన దగ్గర. కానీ ప్రతిపక్షంగా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, మీరు మాట్లాడేది అని చెప్పి అడుగుతున్నారు. అది వాస్తవం. మా దగ్గరికి వస్తున్నాయి కాంప్లైంట్. మా దగ్గరికి ఎందుకు మీ దగ్గర కూడా వస్తున్నట్టు తెలిసింది నాకు, మిమ్మల్ని కూడా అడుగుతున్నట్టు. ఏమన్నా ప్రశ్న మాట్లాడేటప్పుడు మీరు అడగండి, మీరు కూడా ఎందుకు అడుగుతలేరు అని చెప్పేసి అంటున్నట్టు మాకు కూడా సమాచారం వస్తుంది ప్రజలు. సరే అన్న, నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది కదా. గతంలో వచ్చిన చరిత్రలు ఉన్నాయి కదా అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడే మీరు విన్నారు, మీకు అందుకే చూపించిన ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి అని గుర్తుపట్టలేదు మీరు. ఇంకా అయిపోయాయి మళ్ళీ. ఆయన ఏం చెప్పిండు, నవంబర్ నెల కూడా కట్టొద్దు అని చెప్పిండు ఆయన. డిసెంబర్ అయిపోయింది, జనవరి వచ్చింది. ఆయన చెప్పిండు, వాళ్ళ బాస్ కూడా చెప్పిండు. అయ్యా ఎన్నికలు వస్తే అని చెప్పాను. వస్తే అన్నారు, వస్తే ప్రజలు అప్పుడే సిద్ధమవుతున్నాడు అని చెప్పింది అంతే. అది ఇప్పుడు మళ్ళీ వచ్చినా మేము గెలుస్తామని అంటాం డెఫినెట్గా. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్లో మేము గెలుస్తామని చెప్తున్నాం. దానికి మేము ప్రభుత్వాన్ని చేస్తామని చెప్పలేము. మేము ప్రభుత్వాన్ని చేస్తామని అన్నప్పుడు మేము మాట్లాడుతున్నాం. ఎన్నికలు వస్తే మేమే గెలుస్తాం, అయిపోయింది. ఎందుకంటే అది చదవంతనం. ప్రతిదానికి కేసీఆర్ అడ్డం మాకు, అది రాకపోతే కేసీఆర్ ఇది రాకపోతే కేసీఆర్ అని ఇస్తలే. మేము అధికారంలో ఉన్నవాడు అంటే దానికి అర్థం ఉంది. ఇప్పుడు నువ్వు అడగనివాడి నీకు పని చేయకపోతే దానికి కేసీఆర్ అడ్డం అంటే ఎట్లా? అంటే దాని అర్థమైంది మీకు పరిపాలన చేస్తలేదు అని కదా. దాని ముఖ్యంగా అడుగుతలేడు నవీన్ మరి వాళ్ళు వినొస్తున్నట్టు. కానీ అవి జోరు ఇస్తారు రాదు. ఓకే రైట్, ధన్యవాదాలు.